మీరెప్పుడైనా నోటీస్ చేశారా? ఎవరైనా మీరు ఏం చేస్తారు అని అడిగితే మనకి ఆన్సర్ వెంటనే వచ్చేస్తుంది, నేను నర్స్. అంతే, సింపుల్, క్లియర్, కాన్ఫిడెంట్. కానీ ఒకసారి ఇమాజిన్ చేయండి, అదే పర్సన్ ఒక డిఫరెంట్ క్వశ్చన్ అడిగితే మీరు ఎవరు అని. అప్పుడు కొంచెం ఆలోచిస్తాము కదా. తెలియకుండానే నర్సింగ్ మన ప్రొఫెషన్ నుంచి మన ఐడెంటిటీ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా తిను నర్స్ అనే పరిచయం, మన డ్యూటీ, మన రొటీన్, మన రెస్పాన్సిబిలిటీస్, మన కాన్వర్జేషన్స్ కూడా చాలా వరకు నర్సింగ్ గురించే ఉంటాయి. చివరికి మనం కూడా బిలీవ్ చేయడం మొదలు పెడతాం, నేను నర్స్, అదే నా ఐడెంటిటీ అని. కానీ నిజంగా అంతేనా? ఒక్కసారి ఇమాజిన్ చేయండి, యూనిఫామ్ లేదనుకుందాం, స్టెథోస్కోప్ లేదనుకుందాం, అసలు హాస్పిటల్ సీన్లోనే లేదనుకుందాం, డ్యూటీ కూడా లేదు. అప్పుడు మీరెవరు? ఒక అమ్మ కావచ్చు, ఒక నాన్న కావచ్చు, ఒక కొడుకు, కూతురు, ఫ్రెండ్, ఎన్నో కలలున్న ఒక మనిషి, కొన్ని భయాలు ఉన్న మనిషి, కొన్ని బలాలు, కొన్ని బలహీనతలు, నవ్వే మనిషి, ఏడ్చే మనిషి, అలసిపోయే మనిషి, ఇంకా నెరవేరాల్సిన కలలున్న మనిషి అనుకోవచ్చు, ఇంకా ఎన్నెన్నో డ్రీమ్స్ ఉన్న మనిషి అనుకోవచ్చు. యూనిఫామ్ మనం వేసుకునేది, అది మనం ఎవరో చెప్పే ఒకే ఒక గుర్తు కాకూడదు. కొన్నిసార్లు నర్సింగ్ మనకి తెలియకుండానే చాలా తీసుకుంటుంది. మన హాబీస్ మెల్లగా మాయమవుతాయి, పాత ఫ్రెండ్స్ దూరం అయిపోతారు. ఎప్పుడో మ్యూజిక్ వినడం ఇష్టపడే వాళ్ళం, ఇప్పుడు మ్యూజిక్ వినడానికి టైం ఉండదు. చదవాలనుకున్న బుక్స్, వెళ్ళాలనుకున్న ప్లేసెస్, నర్స్ అవ్వకముందు ఉన్న ఆ మనిషి చిన్న చిన్నగా మాయమైపోతుంది. నర్సింగ్ తప్పు కాబట్టి కాదు, అంటే నర్సింగ్ ప్రపంచం, నర్సింగే డ్రీమ్ ఉండకూడదని కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. వేరే వాళ్ళని చూసుకోవడం ఎంత ముఖ్యమో మనల్ని మనం మర్చిపోకుండా మన కళల్ని కూడా మనం అట్లా నెరవేర్చుకునే అవకాశం మనం తెచ్చుకోవాలి. నిజమేంటంటే పేషెంట్స్కి మంచి నర్స్ ఒకటే సరిపోదు కదా, మంచి మనిషి కూడా కావాలి. సో మన కళలు మనం నెరవేరుస్తున్నప్పుడు మనలో కలిగే ఆ కాన్ఫిడెన్స్, ఆ స్మైల్, ఆ కంపాషన్ ఇంకా రెట్టింపు అవుతుంది. అది మనం చేసే పనిలో కూడా కనపడుతుంది కదా. అందుకే ఈరోజు మీకు చిన్న క్వశ్చన్ వదిలేయాలనుకుంటున్నా. ఈరోజు మీ షిఫ్ట్ అయిపోయాక యూనిఫామ్ తీసేసిన తర్వాత ఒక్కసారి అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. అప్పుడు ఎవరు కనిపిస్తున్నారు? ఒక నర్సా, ఒక డెసిగ్నేషనా, ఒక ప్రొఫెషనా? కాదు, మీరు అంటే ఒక మనిషి. నర్స్ అవ్వకముందే మీరు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిలో ఉన్న వ్యక్తిత్వం, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో మీ కలలు అలా పక్కన పెట్టేయకుండా హ్యాపీగా అప్పుడప్పుడు మీ హాబీస్ని కూడా మీరు ఫాలో అవ్వగలగాలి. సో మిమ్మల్ని మీరు కూడా ప్రేమించుకోగలగాలి. సో యూనిఫామ్ వెనక సిరీస్ని ఫస్ట్ ఎపిసోడ్ విన్నందుకు చాలా థ్యాంక్ యూ. ఈ కొత్త జర్నీలో మీరు కూడా నాతో కలిసి ఉండండి. నాకు నిజంగా హ్యాపీగా ఉంది. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. కానీ ఈ ఐడెంటిటీని మాత్రం మీరు నర్స్ కాకుండా ఇంకా ఏవైతే ఐడెంటిటీస్ మీలో దాగి ఉన్నాయో ఆ ఐడెంటిటీస్ని కూడా గట్టిగా పట్టుకొని ముందుకు సాగండి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. టేక్ కేర్ అంటిల్ దెన్.